నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. మంచిర్యాలకు సంబంధించి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 గంటలకి పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి, ఇప్పుడే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ 14,985 మంది కార్మికులు, ఇలా 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 13 యూనిట్లు పోటీ పడుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే. ఇక ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ఎల్ మధ్య పోటీ ఉండబోతుంది. టీబీజీకేఎస్ సంబంధించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల పోటీలో లేనటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లో ముగినున్నటువంటి పోలింగ్ అనే మనకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే 7 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటనేది నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సింగరేణి వ్యాప్తంగా జరిగినటువంటి పోరు అనేది 5 గంటల వరకే, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి సంఘం ఎన్నికలు అనేది 5 గంటల వరకు ముగిసింది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు సుమారు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 ఏరియాలకు సంబంధించి శ్రీరాంపూర్ ఏరియాతో పాటు మందమరి, బెల్లంపల్లి ఏరియాకు సంబంధించినటువంటి 3 ఏరియాలో 14,982 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఇటు సాయంత్రం 4:30 వరకు అయితే చూసుకున్నట్టయితే సుమారు 85% పైగా మొత్తంగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అంటే అధికారికంగా పూర్తిగా వెలువరించలేదు. అయితే మరికొద్ది సేపట్లో ఈ పోలింగ్ ప్రక్రియ ముగినటువంటి నేపథ్యంలో ఇటు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఏరియాలకు సంబంధించి స్థానికంగా 7 గంటలకు ఈ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగినటువంటి పోలింగ్ కు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరి దీనికి సంబంధించి శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. మరి మన్నమరి ఏరియాకు సంబంధించిన సిఈఆర్ క్లబ్ తో పాటు ఇటు బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి కూడా ఇటు సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసి లెక్కింపు ప్రక్రియ 7 గంటలకు ప్రారంభం కానుంది. మరి దీనికి సంబంధించి లెక్కింపు ప్రక్రియకు సంబంధించినటువంటి లెక్కింపు అధికారులు అనేది పక్క ఇతర రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కాక లెక్కింపు సిబ్బందిని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిబ్బందిని నియమించి వాళ్ళు లెక్కింపు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఇటు అధికారులు అన్ని కేంద్ర కార్మిక శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. మరి 7 గంటలకు ప్రారంభమైనటువంటి లెక్కింపు ప్రక్రియకు సంబంధించి 31 పోలింగ్ కేంద్రాలు నుండి బ్యాలెట్ బాక్సులు ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాళ్లకు తరలింపు లెక్కింపు కేంద్రాలకు తరలించే క్రమంలో 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరి దీనికి సంబంధించి 7 గంటల నుంచి తుది ఫలితం వెల్లడయ్యే వరకు సుమారు 10 గంటల వరకు తుది ఫలితం వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో ఎక్కువ మంది సుమారు 9,124 మంది కార్మికులు ఉండగా మరి లెక్కింపు ప్రక్రియ అనేది కాస్త ఆలస్యం కానున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు నెలకొంది. అయితే సింగరేణి వ్యాప్తంగా చూస్తుంటే మొట్టమొదటి ఫలితం అనేది ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి ఫలితం వెలువడం అనేది మరి చివరిగా శ్రీరాంపూర్ కు సంబంధించిన ఏరియాకు సంబంధించిన ఫలితం వెలువడంతో 11 ఏరియాల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి ఎక్కువ శాతం ఓట్లు 11 ఏరియాలకు సంబంధించిన ఎక్కువ శాతం మెజారిటీ ఓట్లు సాధించినటువంటి ఏదైతే యూనియన్ కు సంబంధించి 13 యూనియన్లు పాల్గొన్నటువంటి ఈ ఎన్నికలలో ప్రధానంగా 3 యూనియన్లు ప్రధాన పోటీగా మనకు నిలుస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీతో పాటు సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటీసీతో పాటు ఇటు బీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి టీబీజీకేఎస్ కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఇటీవల జరిగినటువంటి కొన్ని తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కొంచెం పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో కొంత కార్మికులు కూడా ఇతర యూనియన్లో చేరడం జరిగింది. దీంతో పాటు ఇటు పూర్తిగా ఎక్కువగా ప్రధాన పోటీ నెలకొంది 2 యూనియన్. ఎస్ నరేష్, ప్రధానంగా టీబీజీకేఎస్ సంబంధించినటువంటి తప్పున తర్వాత కూడా ప్రధానంగా ఏఐటీయూసీ, సిఐటీయూసీ మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇప్పుడు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎందుకంటే పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 గంటలకి టైం ముగిసింది కాబట్టి సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ జరుగుతున్నాయి? ప్రధానంగా మంచిర్యాలకు సంబంధించి ఎక్కడెక్కడ పోలింగ్ నిర్వహించబోతున్నారు? 9,000 ఓటర్లు ప్రధానంగా శ్రీరాంపూర్కు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అయితే ఎక్కువగా ఉన్నటువంటి శ్రీరాంపూర్ 9,124 మంది కార్మికులు ఉన్నటువంటి ఈ శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించింది సింగరేణి సిఆర్ కమ్యూనిటీ హాల్ క్లబ్ లో ఈ లెక్కింపు
ప్రక్రియ అనేది ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సుమారు 3 లేదా 4 రౌండ్ల లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతానికి ఎక్కువ మెజారిటీ సాధించినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇటు మంచిర్యాలతో పాటు మన శ్రీరాంపూర్తో పాటు ఇటు మందమరి ఏరియాలో ఉన్నటువంటి కార్మికులదే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు ఇక్కడ సిపిఐకి గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కార్మికుల ఓట్ బ్యాంకే మనకు కీలకమై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజారిటీ వన్ సైడ్ గా వచ్చి కార్మికులుగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ సాధించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఎన్టీయూసీ యూనియన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఎక్కువగా మెజారిటీ ఓట్లు పడ్డాయనేటువంటి కొంతవరకు మనకి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కనిపిస్తా ఉంది. ఇటీవల టీబీజీ కేసు నుంచి భారీగా చేరికలు కూడా ఐఎన్టీసీలో జరిగినటువంటి క్రమంలో ఎక్కువగా ఐఎన్టీసీ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే ఇటు గుర్తింపు సంఘంగా ఈ ఐఎన్టీసీ గెలుస్తున్నటువంటి ఆశాభావం కూడా స్థానికంగా ఉన్నటువంటి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు కూడా మనకు ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువ మంది కార్మికులు కూడా మద్దతు ఐఎన్టీసీకి ఇంతకుముందు టీబీజీ కేసు ఏదైతే హక్కులు సాధించడంలో విఫలమైనటువంటి ఈ నేపథ్యంలో ఇటు తమ సొంతింటి కళకు నెరవేరుస్తామనే హామీ ఇచ్చింది గత గుర్తింపు సంఘం ఎన్నికలు, అది కూడా విఫలమైంది. దాంతో పాటుగా ఇటు ఇన్కమ్ ట్యాక్స్ రద్దుతో పాటు గ్రాట్యుటీ పెంపు, అంటే ఏదైతే సీలింగ్ కార్మికులకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ పెంపు అనేది కూడా దాంట్లో విఫలమైంది. అయితే సొంతింటి కళ నెరవేర్చడం కోసం వడ్డీ లేని 20 లక్షల రుణం అనేది ఇస్తామనేటువంటి హామీలను ఏదైతే ఉందో తప్పకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందు 6 గ్యారంటీల హామీలు ఏ విధంగా అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఐఎన్టీసీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తమ హక్కులు సాధించుకుంటాం, తమ కళ నెరవేరుతుందన్నటువంటి విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కార్మికుల్లో కనిపిస్తూ ఉంది. రాజు ఎస్ నరేష్, ప్రధానంగా ఇంకొకటి మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చూసుకుంటే ఎన్ని రౌండ్లలో పోలింగ్ జరగబోతుంది, అంటే ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లో వెలువడబోతుంది ఏమైనా మనకి తెలుస్తా ఉందా? ప్రస్తుతం అయితే 3 రౌండ్లు లెక్కింపు అనేది కొనసాగుతున్న ఏర్పాటు చేశారు. 3 రౌండ్లలో దానికి సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించినటువంటి బాక్సులు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. 3 రౌండ్లలో 3 విడతల వారీగా ఫలితాలు వెల్లడించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ శ్రీరాంపూర్తో పాటు ఇటు మందమర్రి బెల్లంపల్లి ఏరియాలలో ఇటు ఏర్పాటు చేశారు. 3 రౌండ్ల అనంతరం తిరిగి ఎక్కువగా ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఏరియాలోనే లాస్ట్ చివరిగా ఫలితం వెలువడయ్యేటువంటి అవకాశం మనకు ఇక్కడ ఉంది. తక్కువగా కార్మికులు ఉన్నటువంటి బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి సుమారు 985 మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ముందుగానే ఫలితం వెలువడే అవకాశం ఉంది. తదనంతరం మందమరి ఏరియాకు సంబంధించి 4800 పైచీలకు కార్మికులు ఉన్నారు. మరి దీన్ని సెకండ్ ఫలితం వెలువడం ఉంది. చివరగా ఎక్కువ కార్మికులు ఉండి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఎక్కువ ఓట్లు పోలైనటువంటి ప్రాంతంగా శ్రీరాంపూర్ ఏరియాలో ఇది చివరగా ఫలితం వెలువడించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి. అయితే కొంత ఆందోళన జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థానికంగా పోలీసులు మంచిర్యాల డివిజన్ స్థాయి ఉన్నత అధికారులు, దీంతో పాటు కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కావడంతో పాటు ఇటు ఎక్కువగా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను ప్రభావితం చేసే ప్రాంతం కావడంతో ఫలితాలు చివరగా శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించిన ఫలితం చివరగా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. సో గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కెమెరా నిఘాలకు సంబంధించినటువంటి అక్కడ లోపం కనిపిస్తున్నటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెంలో ఈ మధ్యన యథేచ్ఛగా దొంగతనాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, దొంగలు రెచ్చిపోతున్నారు. సో నిఘా నేత్రాల యొక్క పరిశీలన తక్కువైంది, వాటి యొక్క కొన్ని కెమెరాలు ఉన్నప్పుడు కూడా పనిచేయనటువంటి పరిస్థితి నగర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే పట్టణంలో కొన్నాళ్ళ నుంచి కూడా చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో మీ నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నాం, హైదరాబాద్ నగరంలో 1,00,000 కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ ఎందుకు నిర్వహణ లోపం ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిశ్రమలకు నిలయము అయినటువంటిది. ఈ స్టేట్ లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 2వ స్థానంలో ఉన్నటువంటి పరిశ్రమలకు నిలయమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఏదైతే ఉందో ఈరోజు దొంగతనాలకు యథేచ్ఛగా చేసుకునేటందుకు వీలున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వ నిధులతోటి
ప్రధానమైనటువంటి పట్టణ నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పేసి ఆనాడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది, ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వాటి నిర్వహణలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక్కడ చూసుకుంటే దొంగలు అర్ధరాత్రి పూట నిఘా కెమెరాలకు చిక్కుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో దొంగతనాలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి లోపల షాప్లోకి చొరబడిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దొంగతనాలను వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఆ విజువల్స్ లో చూస్తున్నాం. ఇలా పరిశ్రమలకు నిలయమైనటువంటి పాల్వంచ పట్టణం ఏదైతే ఉందో, ఈ యొక్క పాల్వంచ పట్టణంలో కేటీపీఎస్ లో యాష్ పౌండ్ ఉంది. యాష్ పౌండ్ అంటే బూడి చెరువులో ఉన్నటువంటి పైపులను కూడా యథేచ్ఛగా కోసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎంత పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా దొరుకుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నప్పటికీ కొంత సమయం పడుతున్నటువంటి విషయం ఉంది. అలాగే ఎందుకు ఈ సీసీ కెమెరాల నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షాపులని యథేచ్ఛగా నవంబర్ నెల, డిసెంబర్ నెల ఇప్పటి వరకు ఈ యొక్క షాపులలో 4-5 షాపులలో ఈ యొక్క దొంగతనాలు చేస్తున్నటువంటి సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ యొక్క దొంగతనాలకు షట్టర్లు ప్రధాన రహదారుల్లో, పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి షాపులను తాళాలు బద్దలు కొట్టి లోపలికి చొరబడి ఆ యొక్క సొరుగుల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉంచినటువంటి నగదులు ఏవైతే ఉన్నాయో వాటిని తస్కరించడం, అలాగే వాళ్ళకి అవసరమైతే అందులో ఉన్నటువంటి వస్తువులు తీసుకెళ్లడం, ఇలాగే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఈ యొక్క సింగరేణి ఎన్నికలు కావచ్చు, మళ్ళీ రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఈ యొక్క ఎన్నికలలో ఉన్నటువంటి బిజీగా ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క ఇటువైపు ఈ యొక్క దొంగతనాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వైపు తక్కువగా శ్రద్ధ పెడుతున్నారనేది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే నష్టపోతున్నటువంటి వ్యాపారస్తులకు న్యాయం జరిగేలా ఇకనైనా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు షాప్ లో దొంగతనం చేసేటప్పుడు బయట రహదారుల బట్టి సీసీ కెమెరాలు ఉంటే అతను షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత మాస్క్ పెట్టుకుంటున్నాడా, లేకపోతే ఎటువైపు నుంచి వచ్చాడు, ఎటువైపు వెళ్తున్నాడు అనేది సీసీ కెమెరాల్లో నమోదవుతుంది. అదే సీసీ కెమెరాలు కనుక పనిచేస్తున్నట్లయితే ఈ యొక్క దొంగలను పట్టుకోవడంలో నిఘా నేత్రం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇలా నిఘా నేత్రం నిద్రపోతుందని చెప్పేసి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఈ యొక్క సీసీ కెమెరాలను బాగు చేయించి అవి పనిలోకి వచ్చేలాగా చూసి, ఉపయోగపడేలాగా చూసి ఈ యొక్క నిఘా నేత్రాలు ఈ యొక్క దొంగతనాలను కట్టడి చేసేందుకు. ఎస్ఎస్ శ్రీనివాసరావు, ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి పట్టణం లాంటి ప్రాంతాలకు సంబంధించి కెమెరాలు నిఘా ఎంతవరకు ఉంది? గత ప్రభుత్వంలో అంచనా వేసినటువంటి పోలీసులు సంబంధించి ఎన్ని కెమెరాలు ఉండే అవకాశం ఉంది ఏమైనా మనకు తెలుస్తూ ఉంది? ఇంతవరకు ఎన్ని పాడైపోయి ఉన్నాయి? సో ఒకవేళ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకుంటే కనుక ఎన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అనేది ఏమైనా పోలీసుల నుంచి సమాచారం మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉందా? దగ్గర గత ప్రభుత్వంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 73 లక్షల రూపాయల వరకు వెచ్చించినట్టు మనకు సమాచారం. అలాగే ఈ యొక్క కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని అధికారులు, ఈ యొక్క ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క దొంగతనాలు జరగడానికి ప్రధానంగా ఉన్నటువంటి పాల్వంచ పట్టణం ఏదైతే ఉందో ఇక్కడ వ్యాపారస్తులనే టార్గెట్ చేస్తూ గతంలో ఇళ్లలో కూడా చొరబడి ఇళ్లలో దొంగతనాలు, అలాగే మెడలోని మహిళలు రోడ్లపై వెళ్తున్నటువంటి మెడలలో నుంచి నగలు లాక్కెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి కొంతమేరకు తగ్గినప్పటికీ ఈ యొక్క షాపులనే ఇప్పుడు చూస్తున్నాం విజువల్స్ లో. ఆ విజువల్స్ లో చూస్తున్నటువంటి వ్యక్తులు ఒకే అన్ని దొంగతనాల్లోనూ వాళ్ళ యొక్క రూపాలే కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో ఒకే దొంగతనానికి చేసినటువంటి దొంగతనం కాదు, ఆ 4 దొంగతనాల్లో కూడా ఇప్పటివరకు జరిగినటువంటి దొంగతనాల్లో వారి యొక్క పాత్ర వారే అన్ని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్. ఎస్ఎస్ శ్రీనివాసరావు, ప్రధానంగా ప్రతి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో
కీలకంగా మారినటువంటి సీసీ కెమెరాలు అనేవి ఇప్పుడు సర్వసాధారణంగా మారినటువంటి చాలా దొంగతనాల్లో కీలకంగా వ్యవహరించి దొంగలు పట్టుబట్టడంలో సో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీసీ కెమెరాలు అంటే ఉన్నా కూడా పనిచేయనటువంటి పరిస్థితి. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం పోలీసు వ్యవస్థరించినటువంటి కారణం చెప్పుకోవచ్చా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం అంటే ఏ విధంగా చూడవచ్చు అంటే, ఎందుకంటే 70 లక్షల వరకు నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. సో ఇంత నేపథ్యం ఉన్నా కూడా ఎందుకు పూర్తి స్థాయిలో కెమెరాలు అమలు చేయట్లేదు, దానికి చేయవలసిన చర్యలు ఎందుకు తీసుకోవడం అనుకోవచ్చు? అంటే గతంలో ఈ యొక్క గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాటి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మరి వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. వరంగల్కి సంబంధించి భూపాలపల్లిలో కొనసాగుతుంది సింగరేణి పోలింగ్. ఇక దాదాపుగా అంటే 5 గంటల వరకు కొనసాగినటువంటి పరిస్థితి, ఇప్పుడే ముగిసినటువంటి పరిస్థితి. భూపాలపల్లి సింగరేణి కేటీజే అంటే కేటీకే సంబంధించి 5 ఇంక్లైన్ గని దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కేటీకే 5 ఇంక్లైన్ దగ్గర ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. పోలీసులు కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉందని తెలుస్తూ ఉంది. స్వామి చెప్పండి, అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇప్పుడు ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల సైరన్ మోగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన సింగరేణి కార్మికుల ఇవాళ ఎన్నికలైతే జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే పోలింగ్ కూడా ఈ మొత్తానికైతే ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కేటీపీఎస్సీ గారు అక్కడ 2 సంఘాలు, ప్రధాన సంఘాలు అయినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ కూడా, ఈ 2 ప్రధాన సంఘాలు కూడా ఒకరిపై ఒకరు వాదోపవాదాలు కూడా అంటే వాగ్వాదాల యుద్ధం పరంపర కొనసాగడంతో కూడా అక్కడ ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి అక్కడికి కూడా పోలీసులు రంగప్రవేశించి ఆ యూనియన్ కు చెదరగొట్టిన పరిస్థితి అయితే భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న పరస్పర వాగ్వాద దాడులను అయితే చెదరగొట్టిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు సాఫీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ పోలింగ్ ప్రక్రియ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ 7 గంటల నుంచి జరిగిన పోలింగ్ ప్రక్రియ 2 గంటల వరకు వచ్చేసరికి 76% కూడా పోలింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు 88% కూడా పోలింగ్ కేంద్రంలో ప్రస్తుతానికైతే నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికైతే సింగరేణి కార్మికులు మొత్తానికైతే 5,421 మంది కార్మికులు తమ అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ అంటే ఓటర్లు ఉండగా మాత్రం 4,000 పైచిలకు మాత్రము ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రధానంగానైతే 2 సింగరేణి కార్మిక సంఘాల మధ్యన కూడా బలమైన సంఘాలు అయితే ఏఐటీసీ, ఐఎన్టీసీ 2 సంఘాల మధ్యన కూడా బలమైన పోటాపోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఆ ఇద్దరి స్వామి ప్రధానంగా ఎందుకు అసలు గొడవ జరగడానికి కారణం ఏమైనా తెలుస్తూ ఉందా? ఐఎన్టీసీకి సంబంధించి ఐఐటీసీకి మధ్య కార్మికుల మధ్య ఎందుకు గొడవ జరిగింది ఏమైనా మనకు తెలుస్తూ ఉంది? ఎందుకంటే ప్రధానంగా ముందు నుంచి కూడా బాగానే సాఫీగా జరిగినటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకపోయినా అక్కడే ప్రధానంగా జరగడానికి ఏ విధమైనటువంటి కారణంతో గొడవలు ఏమైనా ఏమైనా తెలుస్తూ ఉందా మనకి? ఎస్ రాజశేఖర్, ఏఐటీసీకి సంబంధించింది యూనియన్ మొత్తానికైతే సిపిఐ అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఏఐటీసీ కార్మిక సంఘంలో కూడా మొత్తం అధిక కమ్యూనిస్టులు ఉన్నారు. మొత్తం 70% కూడా ఆ కమ్యూనిస్టులు అంటే కార్మిక సంఘాలు ఏఐటీసీలో పనిచేస్తా ఉన్నారు. మొత్తం గెలుపు ఆ ఏఐటీసీ అని చెప్పి కూడా అప్పటికి బలంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీని మాత్రము పలుమార్లు నిబంధనలు వేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధిక నిధులు కేటాయించి ఆ ఓటర్లను ప్రభలో పెట్టి కూడా మొత్తానికైతే ఐఎన్టీసీకి కొనుగోలు చేస్తున్న కార్మికులను కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పి కూడా ఆరోపణలు చేయడంతో కూడా అక్కడ ఉన్న అంటే ఐఎన్టీసీ కార్మిక సంఘాలు అయితే ఒకసారి బగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అదైతే నిజంగా నిరూపిస్తే మాత్రము కార్మిక సంఘం ఎన్నికల నుంచి బరిలో నుంచి తప్పుకుంటామని చెప్పి కూడా ఐఎన్టీసీ ఒక బలమైన సంకేతాన్ని పంపడంతో కూడా అక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే ఐఎన్టీసీ మన ఏఐటీసీకి మధ్య కార్మిక సంఘాల మధ్యలో కూడా యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రస్తుతానికి
ప్రస్తుతానికైతే అక్కడ మొత్తం ఎన్నికలకు కూడా ఒక భంగం కలిగించే విధంగా కూడా ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్తూ కూడా అక్కడ స్థానిక పోలీసులు అయితే అక్కడ రంగప్రవేశం చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ 144 సెక్షన్ కూడా అంటే ఏర్పాటు చేయడంతో కూడా అక్కడ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు సమాచారం అందుకొని కూడా ఆ కార్మిక సంఘాల నేతలు అయితే అదుపులోకి తీసుకొని కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ కార్మిక సంఘాల నేతలను కూడా అదుపులోకి తీసుకొని కూడా సద్మార్గంలో ఒక పరిస్థితి అయితే అక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ప్రధాన కారణం ఏంటంటే ఒకరిపై ఒకరు నిందలు చేయడంతో అది నిరూపించాలని చెప్పి కూడా ఆ ఐఎన్టీసీ కూడా కార్మిక సంఘం అయితే బలంగా నినాదం చేయడంతో కూడా అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. తద్వారా కూడా ఒక ఇద్దరి మధ్యన అంటే ఏఐటీసీ ఐఎన్టీసీల మధ్యలో కూడా కార్మిక సంఘాల మధ్యలో కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎస్ స్వామి, ఫైనల్గా అంటే పోలింగ్ అనేది ఎంతవరకు ముఖ్యమో కౌంటింగ్ సంబంధించి కూడా ప్రక్రియ చాలా ముఖ్యం. ఎందుకంటే సో బ్యాలెట్ పేపర్లు కాబట్టి సో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి ఎంతమంది అధికారులు ఉన్నారు, పోలింగ్ సంబంధించినటువంటి సరళి ఎలా జరిగిందో, సో కౌంటింగ్ సంబంధించిన సరళి ఎలా ఉండబోతుంది, ఏమైనా అధికారులు మనకి వెల్లడించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, ఇప్పుడు ప్రస్తుతానికైతే కార్మిక సంఘం కమ్యూనిటీ హాల్లో మాత్రము కౌంటింగ్ ప్రక్రియ 7 గంటల నుంచి 11 గంటల వరకు జరగనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 9 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను కూడా తరలించే యోచనలో కూడా అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మూడో రౌండ్ లో కూడా 2500 ఓట్లు ఒకేసారి లెక్కించవచ్చు అని చెప్పి కూడా అంటే అట్లా పలు దఫాలు 3 దఫాలు కూడా లెక్కించే ప్రయత్నంలో మొత్తం అంటే ఉన్నారు అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ 7 గంటల నుంచి 10 గంటల 9 గంటల లోపే కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే 10 గంటల లోపు మాత్రము తుది ఫలితాలు అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. సో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫామ్ను కూడా విడుదల చేసింది, 4 పేజీలతో కూడినటువంటి ఫామ్. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు నేడు అమలు చేయబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా పల్లెల్లోకి ఒక ప్రశాంతత వాతావరణాల మధ్యన ఒక నూతన ఉత్తేజంతో కార్యకర్తలైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టం మారడంతో ఒక్కసారిగా తమకు రావాల్సినటువంటి ఏదైతే పేదలకు కట్టాల్సినటువంటి స్కీములు అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి పేరు అవుతున్నాయని ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంలో చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని దశల వారీగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన సభలు కూడా పెడుతున్నట్లు కూడా ఇప్పటికే సీఎం ప్రకటించడం జరిగింది. అదే విషయానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి రివ్యూలు కూడా ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఏదైతే కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. వారితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీరందరితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లా కలెక్టర్లతో నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విషయాలని ఏ విధంగా అధికారులు అధిగమించాలి, దానికి సంబంధించిన సమస్యలు ఎక్కడ గతంలో ఉన్నటువంటి ఒక ప్రస్తావించినటువంటి విషయాలు ఏంటి, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో ప్రజా ఆశీర్వాద సభలు గతంలో జరిపినప్పుడు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రజల్లో గత ప్రభుత్వాల ప్రధాన కారణం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ప్రజలు ఎట్లా చేరువ కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ప్రజలకు ఏ విధమైనటువంటి మార్పు తీసుకొస్తే ప్రజల్లోకి మా ప్రభుత్వం చేరువ అవుతుంది అనేది ఒక విషయాన్ని స్పష్టంగా అధ్యయనం చేసినటువంటి పరిస్థితి. 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితేనేమి రెవెన్యూ సంబంధించినటువంటి ఆర్డీఓస్ సంబంధించినటువంటి డివిజన్ వాజ్ గా ఇప్పటికే వారికి దిశ నిర్దేశించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినటువంటి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి స్కీములని ఈ విధంగా
అమలు పరిస్తే ప్రజలకు చేరువవుతామనేది ఒక విధి విధానాలు రూపొందించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ప్రజల మధ్యనకు ఏ విధంగా వెళ్లాలని దశ నిర్దేశించడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ శ్రీనివాస్, ప్రధానంగా అంటే దానికి సంబంధించినటువంటి నకలు పత్రాలు కూడా కొన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకురావాలి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మినహాయింపు కూడా కొన్నింటికి ఇచ్చారు. రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే అదే కేంద్రం వద్ద సీఎం తాజాగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి, రేషన్ కార్డు యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అర్జీ పెట్టుకోవచ్చు అన్నటువంటి ఒక విషయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మనకు తెలిసినటువంటి అప్డేట్స్ ఉన్నాయా? ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ప్రజా సంబంధించినటువంటి సభ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రేషన్ కార్డే కాదు, ప్రధానంగా ఆధార్ కార్డు ఉండి తెలంగాణకు సంబంధించిన సభ్యులై ఉంటే చాలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల మీద, తమకు సంబంధించినటువంటి రేషన్ కార్డా, సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి స్కీమా, లేకపోతే ఆర్ఎల్ గ్యారంటీ స్కీమ్ అమలు చేయడానికి ఆధార్ కార్డు ఉంటే చాలు. రేషన్ కార్డు ప్రధానమైనటువంటి అంశం ఏం కాదు. రేషన్ కార్డు లేకపోయినా ఏదైతే పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకో నిరుపేదలు, కూలీలు ఎవరైతే ఉన్నారో సన్నకారు చిన్నకారు రైతులకు కూడా అవకాశం ఉన్నది. రేషన్ కార్డు ప్రాధాన్యత ఏం లేదంటూ తెలంగాణ కూడా ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు కూడా అదే పరిస్థితిలో, అధికారులు కూడా ఇదే ఉత్తర్వులని అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే గ్రామం సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు అయితేనేమి, గ్రామానికి సంబంధించిన విఆర్ఓకు, మండలకు సంబంధించిన ఎంఆర్ఓకు, ఆర్డీఓలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా గ్రామీణ ప్రాంతంలో తమ సంబంధించిన వార్డులలో అయితే, పట్టణాలలో తమకు సంబంధించిన మున్సిపాలిటీ వార్డులలో అయితేనేమి తమకు సమస్యలను స్వేచ్ఛగా ఆ వార్డులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసింది. వారికి చెప్పవచ్చు, తమకు కావాల్సినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళని పరిష్కరించుకోవచ్చు. ఇల్లుకు సంబంధించిన జాగా ఉన్నట్లయితే వారికి గృహలక్ష్మి సంబంధించినటువంటి స్కీమ్ అయితేనేమి, మహిళలకు సంబంధించిన స్కీములు ఇక పూర్తిగా అమల్లోకి వస్తాయి. రేషన్ కార్డు ప్రాతిపదిక మీద ఎలాంటి అవసరం లేదు, పూర్తిగా పేదవారికి అందుబాటులో ప్రభుత్వం ఉంటుందనేది వాళ్ళు ఇప్పటికీ సూచనలు ఇచ్చారు. ఇప్పటికీ ప్రజలకు కూడా అదే చెప్పబోతున్నారు. రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సంబంధించిన సభలు జరగనున్నాయి. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, జనవరి 6వ తారీఖు వరకు ఈ సభలు నిర్వహిస్తున్న క్రమంలోనే ప్రజలందరూ స్వేచ్ఛగా తమకు సంబంధించినటువంటి సభల్లో ఏదైతే గ్రామ ప్రాంతంలో అయితేనేమి వార్డులలో ఈ సమస్యలకు తమకు కావాల్సినటువంటి విధానం ఏ విధంగా ఉండాలి, మాకు ఏ విధంగా మీకు సంబంధించిన కోరికలు ఏమిటి, ఒక ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫామ్ లో తమకు సంబంధించినటువంటి బయోడేటా నింపుకొని తమకు సంబంధించినటువంటి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే ఆ గ్రామానికి సంబంధించినట్లయితే, ఆ వార్డులకు సంబంధించినట్లయితే విషయాలను పూర్తిగా అధికారులతో ప్రజల్లోకి తీసుకుంటారు. జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి పూర్తి స్థాయిలోని దశల వారీగా ఆ గ్రామానికి, ఆ వార్డులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తారని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గానీ మంత్రులు గానీ ఆదేశించడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మెదక్ సంబంధించి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు కష్టాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాగునీరు ప్రాజెక్టుపై ఆధారపడుతున్నటువంటి నారాయణఖేడ్ ప్రజలు ప్రధానంగా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు లపోదీపోమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పత్తిని మిల్లర్లకు అమ్మేందుకు తీసుకొస్తే ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్డెక్కి వారు నిరసన వ్యక్తం చేస్తారు. ఇక నిరసనకు సంబంధించి పూర్తిగా గిట్టుబాటు ధర రాకపోవడం కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతులకు తీవ్రమైన కష్టాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటికి సంబంధించి సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఆరుతడి పంటలపైన అక్కడ రైతులు ఆధారపడుతుంటారు. ముఖ్యంగా పత్తి సాగును నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు ముఖ్యంగా ప్రధాన పంటగా కూడా వారు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, అదేవిధంగా ప్రైవేటు పత్తి మిల్లర్లు ఇద్దరు కూడా కుమ్మక్కై రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. రైతులు పత్తిని కోసి ట్రాక్టర్లు అదేవిధంగా లారీలో పత్తి మిల్లుకు తీసుకువచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పత్తి మిల్లుల యజమానులు, నిర్వాహకులు రోజుల తడబడి అక్కడే నిరీక్షింపజేయడంతో రైతులకు నిరీక్షణ భారంతో పాటు అదేవిధంగా వాహనాల ఛార్జీలు, కిరాయిలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2, 3, 4 రోజుల వరకు కూడా అట్లే ఉంచడంతో వాహనాలకు సంబంధించినటువంటి బాడుగా వారిపైన పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎన్నోసార్లు అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు నాగల్గిద్ద రహదారిపై రైతులు ఒక్కసారిగా పత్తి రైతులు రాస్తారోకో దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో చర్చించి న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడంతో తాత్కాలికంగా అయితే రైతులు
వారి ధర్నా ఆందోళన విరమించినప్పటికీ కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం పెద్ద ఎత్తున ప్రైవేట్ పత్తి మిల్లుల వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వారికి గిట్టుబాటు ధర కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. మరోవైపు అమాలీ ఛార్జీలు కానివ్వండి, లేదంటే కోతలు, లేదంటే తూకాల్లో కూడా రైతులకు మోసం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దిక్కుతోచని పరిస్థితిలో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే తమ ఖాతాలో డబ్బులు వచ్చి పడేవి. కానీ ఎక్కడ కూడా ₹1 కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో ఎక్కడ కూడా ₹1 ఖర్చు ఉండకపోయేది. ప్రస్తుతం మాత్రం అనేక ఖర్చులు భరిస్తున్నాం. మరోవైపు వాహనాల అద్దె కూడా 3-4 రోజుల పాటు వేచి ఉండడంతో వాహనాల అద్దె కూడా తమకు అధిక భారం అవుతుంది. మేము పండించినటువంటి పత్తికి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఛార్జీలు, అదేవిధంగా నిరీక్షణ భారం, వ్యవసాయ పనుల్లో ఆటంకం, ఇవన్నిటికి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాటన్ కార్పొరేషన్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమైనటువంటి అంశం. ఇది కేవలం నారాయణఖేడ్ పరిమితమైనటువంటి పరిస్థితి కాదు. అటు ఆందోళన నియోజకవర్గం కానివ్వండి, అటు సదాశివపేట, సంగారెడ్డి, ఇట్లా సంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పత్తిని సాగు చేస్తుంటారు రైతులు. ఎందుకంటే జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్దగా లేవు, కేవలం తాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉండడంతో సాగునీరు ఈ జిల్లాలో కొంతమేర కష్టమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, ముఖ్యంగా పత్తి పైన కూడా రైతులు ఆధారపడుతుంటారు. వీటన్నింటినీ కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు కానివ్వండి, లేదంటే ప్రైవేటు పత్తి మిల్లుల యజమానులు కానివ్వండి. నేపథ్యంలో రైతులకు మాత్రం ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇదే అంశంపై కూడా గతంలో మనం రైట్ సునీల్, ఎన్ని ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మనకి డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అలాగే రైతులు ఎంతమంది ఉన్నారు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు? అంటే కౌలు రైతులు ప్రధానంగా ఎక్కువగా అప్పు చేసి మరి పంట పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పత్తి రైతులు కానివ్వండి, లేదంటే సొంత పొలం ఉన్నటువంటి రైతులు కూడా పత్తిని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కౌలు రైతులకు మరిన్ని కష్టాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే కౌలుకు తీసుకున్నటువంటి భూమికి సంబంధించి కూడా సంవత్సరం పాటు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం పంట పండినా పండకపోయినా రైతు గిట్టుబాటు ధర ఉన్నా లేకున్నా కూడా యజమానిగా ఉన్నటువంటి రైతుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సొంత భూమిలో పంట పండిస్తున్నటువంటి రైతుకైతే గిట్టుబాటు ధర లేకపోవడం, అదేవిధంగా రోజుల తరబడి నిరీక్షించడం, అదేవిధంగా డబ్బుల్లో కోత, డబ్బులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో రైతులకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తే కేవలం 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రైవేటు పత్తి మిల్లులు మాత్రం వారి ఇష్టారాజ్యం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే డబ్బులు అప్పుడు రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ పత్తి మిల్లులు కూడా స్థానికులు ఏర్పాటు చేయలేదు. స్థానికేతరులు, అదేవిధంగా పక్క రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వారితో కుమ్మక్కవడం, ఇవన్నీ అంశాలు కూడా మొత్తానికైతే రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఉంది. రైతుల ఆందోళన కేవలం తాత్కాలికంగా వాయిదా పడ్డప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రైతు సంఘాలను కలుపుకొని, అదేవిధంగా కార్మిక సంఘాలు కలుపుకొని రైతు పార్టీలతో కూడా పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేస్తామని చెప్పి కూడా రైతులు మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అధికార పార్టీ నేతలు కానివ్వండి, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు, అక్కడే నారాయణఖేడ్ లో స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజీవ్ రెడ్డి గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆయన కూడా స్పందించి పత్తి రైతులు పరిష్కరిస్తే అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పేరు రావడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యేలకు కూడా వచ్చే ఎన్నికల్లో రైతుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కూడా జోక్యం చేసుకోవాలి. రైతు సమస్యలను పరిష్కరించేందుకు కూడా వారు ముందుకు రావాలని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో చూసాం, లో ఇంతకు ముందు కూడా గతంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేనే డాక్టర్ సంజీవ్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. అటు రైతులతో, అదేవిధంగా పత్తి మిల్లుల యజమానులు, నిర్వాహకులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు కూడా మంచి పేరు, అదేవిధంగా రాబోయే ఇంకా అసెంబ్లీ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రైతులు అందరూ కూడా మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో చూసినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు ఖచ్చితంగా రైతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా నుంచే మంత్రి ఉన్నారు దామోదర్ రాజనరసింహ,
అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యంలో వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా రాజ్య సంఘాల నేతలు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి ఇన్ఛార్జ్గా నియమించబడిన తర్వాత అక్కడ మంత్రి సీతక్క పర్యటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆమెకు ఘనంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఘన స్వాగతం పలికారు మిగతా కార్యకర్తలతో పాటు. ఇక పూర్తి స్థాయిలో ఆమె పర్యటన యొక్క సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆమె పర్యటన ఎలా సాగింది అప్డేట్స్ అందిస్తారు సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పంచాయతీరాజ్ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లాకు వచ్చేశారు. జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా మావల బైపాస్ వద్దకు చేరుకొని ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆమె జిల్లా అధికారులతో ఉమ్మడి జిల్లాలతో ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో తర్వాత మిగతా ముఖ్య అధికారులందరితో కూడా సుదీర్ఘ స్థాయిలో సాగినటువంటి ఒక సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఇంతవరకు ఉన్నటువంటి అంటే ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇస్తామన్నటువంటి ఏవైతే 6 గ్యారంటీ హామీలు ఉన్నాయో 6 గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి ఒక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానిపైన ఇలా దాదాపుగా అన్ని విభాగాల అధికారులతో అన్ని అంశాలపైన ఆమె చర్చించారు. తర్వాత ఉన్నటువంటి యొక్క అక్కడ జిల్లా అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు వారి వారి ఏరియాలో ఉన్నటువంటి యొక్క సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటుగా అనేక మంది ఆమెను చూసేందుకు కలిసేందుకు ఆమె శుభాకాంక్షలు తెలిపేందుకు తర్వాత అలాగే తమ సమస్యలపై ఆమెకు వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా జనం భారీగా ఎగబడ్డారు. అయితే ఆ సందర్భంలో సీతక్క స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈ వచ్చేటటువంటి ఒక వినతుల ద్వారానే తెలుస్తోంది. గత ప్రభుత్వ పనితీరు ఏందో దీని విధంగా అర్థమైపోతోంది. ఇంతమంది సమస్యలతో బాధపడుతున్నారు, అందుకే ఇంత పెద్ద ఎత్తున వినతుల వెల్లువ అయితే వచ్చినట్టుగా ఆమె చెప్పారు. అదే తర్వాత ప్రతి అధికారి కూడా బాధ్యతాయుతంగా మానవతా దృక్పథంతో కలిసి ప్రతి ఒక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా అధికారులకు ఆమె సూచించారు. ఎవరు కూడా హుందాతనానికి తర్వాత ఏది అహంకారానికి పోవద్దని అహంకారాన్ని వీడి గౌరవ మర్యాదలతో ప్రజల వద్ద పరిపాలించి ప్రజలకు పాలకుల లెక్క కాకుండా ఒక సేవకుల లెక్క పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉందన్నట్టుగా ప్రజలు అప్పుడే ప్రజా పాలన అనేది సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనేటటువంటి ఒక దిశలో ఆమె అధికారులకు అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఏదైతే ప్రభుత్వం అత్యంతగా తీసుకున్నటువంటి ఒక 6 గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆమె చెప్పారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుంది, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా తప్పదు. అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే ఏవైతే 2 ప్రధాన హామీలైనటువంటి మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి బస్సు ఫ్రీ వెంటనే ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీ చేయుత కింద ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలకు ఉన్నటువంటి ఒక బీమాను 10 లక్షలకు పెంచినట్టుగా చెప్పారు. ఆ తర్వాత మిగతా ఏవైతే స్కీమ్లు ఉన్నాయో 6 గ్యారంటీలు మహాలక్ష్మి, చేయూత, తర్వాత రైతు భరోసా, తర్వాత ఈ యొక్క యువ వికాసం ఇలాంటి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ప్రతి లబ్ధిదారుడికి అందేంత వరకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా చెప్పారు. ఏ ఒక్కటి కూడా బుట్ట దాఖలు కావద్దని ప్రతి ఒక్క పత్రాన్ని దరఖాస్తును గ్రామంలో గ్రామ సభలు, పట్టణాల్లో పట్టణ సభలు, ఆ తర్వాత సభలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి యొక్క మున్సిపల్ అధికారులు కావచ్చు, మా మండల స్థాయిలో మండలాధికారులు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అధికారులు ప్రతి ఒక్కరు పూర్తి బాధ్యతగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సినటువంటి యొక్క అవసరం ఎంతైనా ఉందని ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఇప్పటికే గ్రామంలో ఆ తర్వాత ఉన్నటువంటి ప్రముఖ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అనేక సమస్యలు అయితే ఉన్నట్టుగా తన దృష్టికి వచ్చిందని కావున ఖచ్చితంగా ప్రతి అధికారి కూడా ఆ గ్రామాలను సందర్శించి సమస్యలపై
తీసుకొని ఈ ప్రజలకు ఎవరైతే ఆ మారుమూల ప్రాంతాల్లో అనేక భాషలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఇదొక ఆదివాసీ జిల్లా, వెనుకబడ్డ జిల్లా. ఇక్కడ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. అలాగే వివిధ భాషలకు చెందినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. అందుకే వారికి అందరికీ అర్థమయ్యే విధంగా మిగతా భాషల్లో తెలుగు, హిందీ, మరాఠీ అలాగే ఉర్దూ భాషల్లో కూడా ఆ యొక్క దరఖాస్తుల చెప్పేందుకు కొంతమంది సూచించారు. అన్నింటికి కూడా సానుకూలంగా స్పందించే కూడా ఒక థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్, ఇది రిపోర్టర్స్ టైం అప్డేట్స్. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.